హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనొచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అయితే ఈరోజు వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఎప్పుడూ కూడా నేను లంచ్ టైం వరకు షూట్ చేసి ఆ వ్లాగ్ అలా అప్లోడ్ చేశాను. ఈ మధ్య కాలంలో ఒక 1 మంత్ 15 డేస్ నుంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ ఎటో ఒకటు వెళ్ళడం, భజనలకి వెళ్ళడం, పూజలకి వెళ్ళడం, లేదంటే కనుక ఎవరైనా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలా జరుగుతోంది. కానీ అలా కాకుండా ఈరోజు డే మొత్తంలో ఇంట్లో నేనేం చేశాను అనేదైతే చూసేద్దాం రండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే కొంతమందికి హాట్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. కానీ నేను హాట్ వాటర్తో పాటు కొంచెం మెంతిపిండి అయితే వేసుకుంటున్నాను. అవి కూడా వేయించక్కర్లేదు. మెంతులు ప్యాకెట్ తీసుకొచ్చి కాసేపు ఎండలో పెట్టి అప్పుడు మిక్సీ పట్టేసుకొని, అంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బరక బరకగా కాదు. ఆ మెంతుల్ని కొంతమంది రాత్రి నానబెట్టుకొని ఆ వాటర్ తాగుతారు, ఆ మెంతులు కూడా తింటారు. కానీ నాకు మటుకు ఉత్తి మెంతులు వేసుకొని వేడి నీళ్ళల్లో తాగడం అలవాటు. మార్నింగ్ తర్వాత కాఫీ తాగుతాను. కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మటుకు కొంచెం వామప్ చేస్తూ ఉంటాను. తర్వాత సూర్య నమస్కారాలు కూడా చేస్తాను. ముందే కనుక సూర్య నమస్కారాలు చేయకూడదు. కొంచెం వామప్ చేసిన తర్వాత అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకొని వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం అయితే చేస్తాను. స్నానం చేసిన తర్వాత పూజలోకి అయితే వెళ్ళిపోతాను. ఎర్లీ మార్నింగ్ చేస్తేనే కొంచెం మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. అమ్మవారివి కూడా క్లిప్పింగ్ యాడ్ చేశాను. కొంచెం మంచిగా అనిపిస్తుంది కనకదుర్గ అమ్మవారిని చూస్తే. అవి కూడా మీరు చూసేసేయండి. నేనైతే వాయిస్ ఇస్తూ ఉంటాను. పూజ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా తులసి దళాలు వచ్చినాయనుకోండి, అలా కాకుండా నేను మాల కట్టయితే కృష్ణుడికి వేస్తాను. ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు మనము పూలు పెడతాం కదా, అవి మటుకు సూర్యోదయం కాకముందే తీసేయాలి అని అంటారు. మరి అది కరెక్టో రావో ఎవరికైనా తెలుసో తెలియదో కూడా కామెంట్ చేయండి. సూర్యోదయం కాకముందు దేవుడికి పెట్టిన పూలు తీసేయాలి అని అంటారు. ఇలా ఎందుకు పెట్టాలి అని అనిపించిందంటే, ఈ మధ్యకాలంలో ఎయిర్ క్లాష్ అయింది కదా, అది కొంచెం మనసుకి బాధాకరంగా అనిపించింది. అందుకనే అందరూ బాగుండాలి అని అనిపించి ఇలా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలా పెట్టాలని అనిపించింది. అయినా ఎంతో బాగుంది. అమ్మవారిని చూస్తే అన్ని కష్టాలు దూరమైనట్టు అనిపిస్తుంది కదా. అందుకనే ఈరోజు మార్నింగే రవ దోశకు పోస్తున్నాను. ఒక గ్లాసు బొంబాయి రవ తీసుకున్నాను, కొంచెం మైదా పిండి తీసుకున్నాను. హోటల్ స్టైల్లో అయితే మైదా పిండి వేస్తారు. అసలు మైదా పిండి వేయాల్సిన పని లేదు. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకొని మజ్జిగ పోసైనా కలుపుకోవచ్చు. లేదు అని అంటే నేను ఇక్కడ వాటర్ పోసే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే ఉప్పు కొంచెంగా వేశాను. కానీ ఇప్పుడు కలుపుకునేటప్పుడు మటుకు ఉప్పు వేయకపోతేనే మంచిది. నైట్ చేసుకోవాలని అంటే మార్నింగే కలిపి పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ అట్లా ఇంకొంచెం వాటర్ కన్సిస్టెన్సీని చూసి అప్పుడు ఉప్పు వేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక ఉప్పు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అందుకనే నేను ఉప్పు వేయొద్దు అని చెప్పాను. మజ్జిగలో ఎందుకు కలుపుతారంటే కొంచెం పుల్లగా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే మజ్జిగ కలుపుతారు. ఇక్కడ నేను ఇడ్లీ పిండికి పోసి చాలా రోజులైందని చెప్పి అన్ని పిండ్లు ఒకసారి పెట్టుకుందామని, ఇంకా దోశకు కూడా పోయాలి కానీ దోశకు పోయట్లేదు. ఎందుకంటే ఈరోజు ఇడ్లీకి నైట్ వడకి పోస్తున్నాను. ఇడ్లీ పిండి పోసుకుంటే దిబ్బరొట్టె కూడా వేసుకోవచ్చు కదా, అయినా కూడా పొట్టుపప్పు పోసుకుంటే మంచిది. ఇది కూడా చాలా హెల్త్కి మంచిది అని చెప్పి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనే 2-3 సార్లు కడిగి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మటుకు పొట్టు కూడా తీసినా కూడా నేను అది పారేయను, విడిగా పెట్టి ఆవు వస్తుంది, ఆవుకి బెల్లం కలిపి పెడతాను. పొట్టు కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా మైసూర్ బజ్జీలు వేసుకుందామని చెప్పి, అసలు మైదా పిండివి ఏవి కూడా తినను. కానీ పెరుగు ఉంది అని చెప్పి పెరుగులో పుల్లని పెరుగు అయితే మైదా పిండికి బాగుంటుంది, మైసూర్ బజ్జీలకు కూడా బాగుంటుంది. కానీ అప్పటికప్పుడు కలిపి చేసిన దానికంటే కూడా నైట్ నానబెట్టి పొద్దున్న చేస్తే బాగుండేమో అనిపించింది. కానీ అస్సలు నేను తినలేకపోయాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది గజ్జకాయ పొడి. నేను మజ్జిగలో వేసుకొని తాగుతాను. గజ్జికాయ పొడి తాగేటప్పుడు కూడా మజ్జిగలోనే తాగాలి. ఇది చాలాసార్లే నేను చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం దానిమ్మకాయ జ్యూసులు కానీ ఏవైనా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి.
ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నాను అనంటే, వాటర్ తీసుకోకపోతే గనుక మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వచ్చేవి ఉంటాయి. ఇక్కడ మా భాగ్య వచ్చింది, ఇల్లు ఉడువు ఇవాళ లేట్ అయిపోయింది ఏంటి అనంటే, లేదమ్మా అక్కడేదో వేరే వాళ్ళు పిలిచారు అందుకని వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయిందని అంటోంది. అందుకనే ఈ మధ్యకాలంలో నాకు వాకిలి ఊడ్చే పని కానీ, ఇల్లు ఊడ్చే పని అయితే లేదు. ఇంకా ఊడ్చేస్తోంది కదా అని చెప్పి నేను బయట కూర్చొని గజకాయ పొడి కానీ, వాటర్ కానీ తాగేటప్పుడు కూర్చొనే తాగండి. లేదు అనంటే తొందరగా మోకాలు నొప్పులు వస్తాయి ఏదైనా కూడా వస్తాయి. కానీ మనం చేసే కొన్ని చిన్న మిస్టేక్స్ మూలంగానే ఏవైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. గజకాయ పొడి తాగిన తర్వాత దేవుడికి పెట్టిన నైవేద్యము బెల్లము, పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టాను. ఇంకా టమాటా మీద వేగిన తర్వాత లేయర్ అయితే తీసేస్తాను. ఆ లేయర్ తీయకపోతే మటుకు మంచిది కాదు, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని అంటారు. టమాటా మీద ముచ్చిక నల్లగా ఉంటుంది కదా, అది కూడా తీసేసేయాలి. ఇక్కడ మైసూర్ బజ్జీకి నూనె ప్రీహీట్ అవ్వాలి కదా, అది పోసేసి పక్కకు వెళ్తే కనుక మనకి పచ్చడి చేసుకొని రావచ్చు అని చెప్పి నూనె అయితే పోసేసాను. ఇంకా నేను మైసూర్ బజ్జీ టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. పచ్చడి అయితే చేసుకొని వచ్చేసాను. పచ్చడి చేసుకొచ్చానని చెప్పాను కానీ ఏం పచ్చడి చేశానో చెప్పలేదు కదా. మైసూర్ బజ్జీల్లోకి ఏ పచ్చడైనా బాగుంటుంది, అల్లం పచ్చడైనా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు చేసింది మటుకు పల్లీలు కొంచెంగా మాడాయి. కొంచెం అంటే కొంచెమే మాడింది, ఎక్కువగా అయితే మాడలేదు. పల్లీలు, పుట్నాలు, టమాటా, పచ్చిమిరపకాయ. ఇక్కడ గార్లిక్ వేసుకోవచ్చు కానీ నేను ప్లెయిన్గా చేద్దాము అని అనిపించింది. మైసూర్ బజ్జీకి కూడా ఎక్కువగా తడపలేదు, ఎందుకంటే తిననని చెప్పా కదా. నూనె కూడా అందుకనే మైసూర్ బజ్జీలు వేశాక తీసేయడం కోసం. అంటే తీసేయడం అంటే నేను పాడేస్తాను, మళ్ళీ రీయూజ్ ఆయిల్ వాడను. మైసూర్ బజ్జీలు వేసిన తర్వాత మా భాగ్యకి, మా అమ్మాయికి, నాకు నేనైతే ఇంకా ద్రాక్ష పండు జ్యూస్ తాగాను. అది కూడా మీకు చూపిస్తాను, యాడ్ చేశాను. అసలు ఈ వాయిస్ వచ్చేసి నేను ఇది 3వసారి చెప్పడం. అసలు చెప్తున్నా వేరేవన్నీ వస్తున్నాయి. రాగా కూడా చెప్పాను, మైకేమో ట్రబుల్ ఇస్తుంది. ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి ఆన్ అవ్వదు. ఇంకా మైసూర్ బజ్జీ టేస్ట్కి వచ్చేసి మైసూర్ బజ్జీలు అయితే అప్పటికప్పుడు తడిపి హాఫ్ అన్ అవర్కి కూడా వేసుకుంటే బాగుండదు. నా ఒపీనియన్ చెప్పాను. నాకైతే మైసూర్ బజ్జీ తినే అలవాటు ఎక్కువగా లేదు కాబట్టి మరి అలా అనిపించిందో ఏమో నాకు తెలియదు. కానీ మైసూర్ బజ్జీలు అయితే అటర్ ఫ్లాప్ అయినాయి. పచ్చడి కూడా అటర్ ఫ్లాప్ అయింది, బాగాలేదు. ఎందుకంటే బాగాలేదు అని అంటున్నానంటే కొంచెంగా మాడింది కదా, అందుకు బాగాలేదు. ఈ గ్రేప్స్ వచ్చేసి చాలా కెమికల్స్ వేస్తారు. అంటే ఎన్ని మందులు ఈ చెట్టుకు వేస్తారంటే ద్రాక్ష పండ్లు, అందుకే అంత తెల్లగా ఉంటాయి. తీసుకొచ్చినప్పుడు మటుకు తినాలన్నా లేదు జ్యూస్ చేసుకోవాలనన్నా కూడా బయట తాగేదానికంటే ఇంట్లో చేసుకొని తాగడమే మంచిది. ఇవి వచ్చేసి పసుపు నీళ్ళు కాదు, మళ్ళీ చెప్తాను, బెల్లం నీళ్ళు. దేవుడికి నైవేద్యం పెట్టిన బెల్లం అంతా ఇలా కరగబెడతాను. ఈ జ్యూస్లో కూడా పుల్లగా ఉంటుందేమోనని చెప్పి బెల్లం యాడ్ చేద్దామని చెప్పి అలా నానబెట్టి పెట్టుకున్నాను. కెమికల్స్ వేస్తారని చెప్పా కదా, నేనేం చేశానో చెప్తాను. నైట్ అంతా కూడా వెనిగరు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం రాళ్ళుప్పు వేసి నైట్ అంతా నానబెట్టేశాను. నానబెట్టడం అంటే ద్రాక్ష పండ్లు తీసి అందులో వేసి అందులో అవన్నీ వేసాను అని చెప్తున్నాను. అలా వేసి నైట్ అంతా ఉంచిన తర్వాత గుత్తులుగానే ఉంచాలి. మళ్ళీ అలా అని తోలు తీసేసి విడివిడిగా ద్రాక్ష పండ్లు అన్నీ తీసేసి వేస్తే కనుక దాంట్లోకి సాల్ట్, వెనిగరు, సోడా ఉప్పు వెళ్ళిపోతుంది. జ్యూస్ చేస్తే కూడా కొంచెం పుల్లగా కట్టామిట్టా అంటారు కదా, అలా తయారవుతుంది, తినలేరు. అందుకనే గుత్తులుగా తీసుకొచ్చినవి అలా వేస్తే కొంచెం దాని మీద ఉన్న మందు అనేది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మార్నింగ్ మళ్ళీ ఒకసారి చేసుకునే ముందు ఒక 10-15 మినిట్స్ వేరే వాటర్లో వేసి విడివిడిగా తీసి వేరే వాటర్లో వేసి ఇలా జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది. నాకు వచ్చింది ఎంత జ్యూస్ వచ్చిందో చూడండి. నేను టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మైసూర్ బజ్జీ కదా, లోపలదంతా తినను, బయటదంతా తినేసి మళ్ళీ లోపల పిండి అంతా పడేస్తాను. నాకు గ్లాసున్నర అయితే వచ్చింది. ఇలా ఇంట్లో చేసుకోవటమే మంచిది, హెల్త్కి మంచిదని చెప్పి బయట తాగారనుకోండి, వాళ్ళు కడిగారో లేదో మీకేమైనా చూసారా? జ్యూస్ చేసేది మీ ముందు ఫ్రెష్గా చేసింది చూస్తారు. కానీ ఇంతగా అయితే మనలాగా కేర్ తీసుకొని నైటు సోడా ఉప్పు, వెనిగరు ఇవన్నీ అయితే వెయ్యరు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని ఇంకా బట్టలు మడత పెడుతున్నాను. బట్టలు మడత పెడుతుంటే ఈ పల్లీలు అయితే ఇంటి ముందరకు వచ్చాయి. 100కి 4 డబ్బాలు అని అన్నారు. నేను 6 డబ్బాలు ఇవ్వండి అనండి
అంటే ఇవ్వలేదు, 5 డబ్బాలు అయితే ఇచ్చారు. ఇవి ఇంటి ముందరకు వచ్చిన పల్లీలు అయితే నాటుకాయలు అని చెప్పారు, కానీ పల్లీలు అయితే అస్సలు బాగాలేదు. మధ్యాహ్నం పూట అలా ఉడకబెట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. 100 రూపీస్ ఎందుకు తీసుకున్నానా అనిపించింది, అసలు ఎందుకు తీసుకున్నానా అనిపించింది. పల్లీలు అయితే అస్సలు టేస్ట్ బాగాలేదు. బట్టలు మడత పెట్టేయడం కంప్లీట్ అయింది, ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఇవన్నీ సర్దేశాక ఈరోజు లంచ్ ఏంటనేది చూసేద్దాం రండి. ఇంకా లంచ్లోకి వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 1 ఏమో అయిందేమో. ఇంకా ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ లేట్గా చేశాను, 10:30 అయిపోయింది. అందుకని ఈరోజు మెంతికూర పప్పు పెసరపప్పులో చేస్తున్నాను. ఎప్పుడు మెంతికూర పప్పు చేయాలన్నా నాకు ఒక పెద్ద టాస్కే అనుకోవాలి, ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా కూడా చేదవుతుంది. ఎందుకు చేదవుతుందో, ఎవరికైనా చేదు రాకుండా ఎలా చేసుకోవాలో తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేను మెంతికూర వేశాను, 4 గార్లిక్ వేశాను, 4 టమాటాలు కూడా వేశాను. దేంట్లో అయినా టమాటా పప్పు వేస్తేనే బాగుంటుంది అని అనిపిస్తుంది. లేదు మెంతికూర పప్పులోకి అయితే ఖచ్చితంగా టమాటా అయితే వేసుకోవాలి. ఈ పాలైతే ఇప్పుడు తోడు పెట్టేశాను, అక్కడి నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కూడా రేటు తక్కువగా ఉన్నాయని చెప్పి 100 రూపీస్కి 6 కేజీస్ ఇస్తే తీసుకున్నాను, కానీ అసలు అలా ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఉంటేనే బెటర్. కుప్పలు కుప్పలుగా పోసి కుళ్ళిపోయిన టమాటాలు అన్నీ వేసేస్తారు. అసలు టమాటాలు తరుగుతూ ఉంటేనే భయమవుతుంది. కాయ బాగుంటుంది, లోపల తరగంగానే వాసన, కుళ్ళిపోయిన వాసన. ఇంకొకటి తరగంగానే కాయ కూడా బాగుంటుంది, తెల్లని పురుగులు. చూసి వేసుకోండి. కట్ చేయకుండా మిక్సీలో వేయటం, కట్ చేయకుండా తిరగమూతల్లో వేయడం ఈ అలవాటు కొంతమందికి ఉంటుంది. ఇంకా కాలీఫ్లవర్ అయితే చిన్న సెగ మీద పెట్టి ఉడికిచ్చేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను. కొబ్బరి వేసి చేస్తాను, లేదు అని అంటే పెసరపప్పు వేస్తాను. ఈరోజు పెసరపప్పుతోటి ఆల్రెడీ మెంతికూర పప్పు చేస్తున్నాను కదా, అందుకనే ఉత్తి ఫ్రై చేద్దామని, పప్పులోకి బాగుంటుందని. కానీ కాలీఫ్లవర్ దగ్గరుండి చిన్న సెగ మీద చేస్తే కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉత్తి ఉప్పు, పసుపు, కారం వేసాను, కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు వేయలేదు. ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రైలోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన కాలీఫ్లవర్ వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా వేసేసుకుంటే చిన్న సెగ మీదనే వేయించుకోవాలి, దగ్గరకు అయ్యేంత వరకు కూడా. ఇక్కడ మెంతికూర కూడా ప్రెషర్ చల్లారిపోయింది. ఈరోజు అయితే పప్పు నిజంగా చెప్తున్నాను అసలు చేదు రాలేదు. ఎప్పుడు కూడా నాకు మెంతికూర పప్పు చేయాలనంటే అసలు చేయబుద్ధి కాదు, భయం అవుతుంది. ఎందుకంటే పప్పు అంతా చేదవుతుంది. అంటే వాతావరణాన్ని బట్టో మరి నేను తీసుకున్న ఆకును బట్టో నాకు తెలియదు, కానీ మరి చాలా అసలు మెంతులు ఎంత చేదుగా ఉంటాయో అంత చేదుగా ఉంటుంది. మరి మెంతులు వాటర్ తాగుతాను కదా అందుకనే అనిపిస్తుంది, కానీ అందుకు కాదు, మెంతి కూరనే తేడా. లేదు అనంటే నేను చేసే ప్రాసెస్లో ఏమైనా తప్పు ఉండొచ్చు. అందుకనే ఎప్పుడు అంటే కాకరకాయలు కూడా కొంతమంది తినరు కదా, అట్లా చేదుగా ఉంటుంది పప్పు. అందుకనే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత మెంతికూర పప్పు టమాటా వేసి చేశాను పెసరపప్పులో. ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. తినడం కూడా లేట్ అయిపోయింది. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా తిరగమూత వేసుకోవాలి. పప్పు మళ్ళీ స్టవ్ మీద ఎందుకు పెట్టానంటే కొంచెం వాటర్ ఎక్కువగా అయినట్టు అనిపించింది. ఇంకా పప్పులోకి నేను వేసింది ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే గార్లిక్ వేసినప్పుడు ఇంగువ వేసుకోవాల్సిన పని లేదు. కానీ కొన్నిసార్లు గార్లిక్ వేసినా కూడా మనం ఇంగువ వేసుకుంటే పప్పుకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా తిరగమూతలో ఆవాలు నిండుకున్నాయని చెప్పి కొత్త ప్యాకెట్ ఉంటే పోసుకున్నాను. ఎక్కువ కూడా ఆవాలు 2, మినప్పప్పు 2, శనగపప్పు 1, జీలకర్ర, మెంతులు అయితే ఎప్పుడు పోసి పెట్టుకుంటాను. ఇక్కడ మెంతులు కూడా ఎక్కువగా వేయలేదు. ఇంకా తిరగమూత అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసాను. ఈ షార్ట్ వచ్చేసి నేను అప్లోడ్ చేశాను మా ఇంట్లో, ఈ లంచ్ వీడియో అని చెప్పి. షార్ట్స్ ఎందుకు అప్లోడ్ చేస్తాను అని అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతున్నాయి కదా, అందుకని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఉన్నాను అని చెప్పుకోవడం కోసం. ఇంకొకటి రీచ్ కూడా ఎక్కువగా షార్ట్స్ మూలంగా పెరుగుతుంది. లాంగ్ వీడియోస్ ఎక్కువగా చూడలేని వాళ్ళు షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా, అందుకని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను.
మినపప్పు వడలకైతే ఎక్కువసేపు నానక్కర్లేదు. 2, 3 గంటలు నానితే సరిపోతుంది. అది కూడా గుండు మినపప్పు కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో చేసుకుంటే బాగుంటుంది. ఈ మినపప్పుని కూడా ఆవుకు పెడతానని చెప్పాను కదా కవర్లో, అందుకనే విడిగా వేస్తున్నాను. ఎంత కడిగినా కూడా చూడండి మట్టి నీళ్ళలాగా ఎలా ఉందో. 3 సార్లు కడిగి నానబెట్టాను. మరి పప్పో అంతో లేదో ఇదెంతేమో. నేను ఇదంతా క్లీన్ చేయడానికి 1 అవర్ అయితే నాకు టైం పట్టింది. మొత్తం కూడా చాలా వరకు పప్పుకి ఉన్న పొట్టంతా తీసేసాను. ఎందుకంటే ఇడ్లీలు నల్ల నల్లగా కనిపిస్తూ ఉంటాయని చెప్పి. నాకు ఇడ్లీలు కూడా బాగా వస్తాయి. పొట్టు అయితే మొత్తం తీసాను. ఇంకా తీయడం తర్వాత నేను సగం 1 గ్లాస్ ఉంచుకొని ఇడ్లీ పిండికి మిగతా అదంతా వడలకైతే వేసుకున్నాను. ఎక్కువైతే ఏం కాదు, 2 గ్లాసులే మినప్పప్పు నానబెట్టాను. ముందుగా వడలకి రుబ్బుకున్నాక అప్పుడు ఇడ్లీకి రుబ్బుతాను. ఎందుకంటే వడలకి కొంచెం బరకగా గట్టిగా రుబ్బుకోవాలి. ఉప్పు వేసి రుబ్బుతాను. ఇడ్లీ పిండికి అలా అయితే రుబ్బుకోను. కొంచెం ఇడ్లీ పిండి మెత్తగా అయిన తర్వాత ఉప్పు అయితే వేయను, రవ్వ కూడా అందులో వేసి మిక్సీ పడతాను. గ్రైండర్లో రుబ్బితే ఒక పద్ధతి, మిక్సీలో రుబ్బితే ఒక పద్ధతి. ఇందాక మీకు పండ్లు చూపించాను కదా, మామిడి పండ్లు, దానిమ్మకాయ, జామకాయ, పనసపండ్లు అయితే ఎంత బాగున్నాయో. మామిడి పండ్లు కూడా ఇలా తినే ముందు ఒక 1/2 అవర్ అలా నీళ్ళల్లో వేసి పెడితే మంచిది. అన్నీ కూడా బంగిన పండే, మిగతా ఒక్కటే ఒక్క రసం ఉంది. అన్నంలో తినేటప్పుడు ఇలా పీల్ చేసి ముక్కలుగా చేసుకొని వాటర్లో నుంచి తీసిన తర్వాత అంటే 10-15 మినిట్స్ అయినా కూడా అలా వాటర్లో వేసి పెడతాను. ఇంకొకటి, ఇప్పుడు పల్లీలు తీసుకున్నా కదా మార్నింగ్, అవి కొన్ని ఉడకబెట్టి టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాము అని ఉడకబెడుతున్నాను. అస్సలు టేస్ట్ అయితే బాగాలేవు. అవన్నీ ఒలిచి ఎండలో పెట్టి పచ్చడికి ఉపయోగించుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది. అసలు అన్నీ కూడా పుచ్చులు. ఇంకొకటి 4 విజిల్స్ ఏమో వచ్చాయి ఉప్పేసి ఉడకబెడితే, కానీ మటుకు అస్సలు ఎంత గట్టిగా ఉన్నాయో, టేస్ట్ కూడా బాగాలేవు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతోంది నాకు. నేను తిన్నది లంచ్ వచ్చేసి 2 o'clockకి తిన్నాను. 4 వరకు కొంచెం అలా నడుము వాల్చి లేచి పప్పు గిన్నె ఖాళీ చేశాను. కొంచెం మెంతికూర పప్పు ఉంటే అదైతే చిన్న గిన్నెలోకి పెట్టి, మా భాగ్య వస్తే తీసుకెళ్తుంది అనమాట. అందుకని గిన్నెలోకి పెట్టి మళ్ళీ వేరే కుక్కర్ ఎందుకు, కొన్నే ఉడకబెట్టి చూద్దాము, బాగుంటే కనుక అప్పుడు మొత్తం ఉడకబెట్టచ్చు అని. ఇంకా పల్లీలు కూడా తీసుకున్న వెంటనే ఇలా డైరెక్ట్గా ఉడకబెట్టకుండా 2 సార్లు కడిగి, అంటే కడిగే ముందు ఒక 10 నిమిషాలు అలా నీళ్ళల్లో వేసి పెడితే పల్లీలకు ఉన్న మట్టి అంతా పోతుంది. అప్పుడు 2 సార్లు కడిగిన తర్వాత ఆ నీళ్ళు కూడా సింకులో పారబోయాను. ఇది ఒక టిప్ అనుకోండి. ఎందుకంటే అందులో ఉన్న మట్టి అంతా మళ్ళీ సింకులో జామ్ అయిపోయి సింక్ అంతా మళ్ళీ మట్టిగా అయిపోయి జామ్ తొందరగా అవుతుంది. అందుకని అవి కూడా తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న చెట్లకి పోస్తాను. ఇవైతే ఉడికిన తర్వాత టేస్ట్ చేశాను. రాళ్ళు ఉప్పు వేసుకున్న, అది చూసే ఉంటారు, టేస్ట్ బాగాలేదు. ఈరోజు రెండోది నేను చెప్పింది, ఒకటి మైసూర్ బజ్జీ, ఇంకొకటి ఇది పల్లీలు కూడా బాగాలేవు. పప్పు కాలీఫ్లవర్ కూర అయితే సూపర్గా వచ్చాయి. బాగాలేదని చెప్తేనే మంచిది కదా. మరి మీరు కూడా తీసుకోకుండా ఉంటారు కదా, టేస్ట్ చేసి అప్పుడు తీసుకోండి ఏవైనా సరే కూడా. ఇంకా మినప్పప్పు ఇప్పుడు నేను వడలకి రుబ్బుతున్నాను నైట్ డిన్నర్లోకి. ఇలా గ్రైండర్లో వేస్తే వడలు బాగుంటాయి. పొట్టు కూడా తీసిన పప్పు అయితేనే బాగుంటుంది. గుండు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు గ్రైండర్లో వేసి. దానికంటే కూడా ఇదే మంచిది. వారంలో కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇలా పొట్టు మినపప్పుతోటి వడలు వేసుకోవడం అలవాటు. టమాటా పచ్చడికి కూడా టమాటాలు రెడీగా పెట్టాను. ఇంకా ఇడ్లీ పిండికి ఇడ్లీ రవ్వ లేదు, అందుకని నేను షాప్కి వచ్చాను. ఇడ్లీ రవ్వ ఒక ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను. 220 రూపీస్ అయింది నాకు. ఇడ్లీ రవ్వ కూడా నేను అమ్మ వాళ్ళది వాడతాను. లేదు అని అంటే కనుక ఇడ్లీలు చెన్నై టైప్లో రావాలని అంటే ఇడ్లీ రైస్ తీసుకుంటాను. ఇలా వెళ్ళినప్పుడే నాకు పొట్టు క్లీన్ చేశాను కదా, ఆవేమన్నా కనిపిస్తే బాగుండు అని అనుకున్నాను. మనం ఏదనుకుంటే అది ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. కానీ వెళ్ళేటప్పుడు నేను కొంచెం వెళ్ళంగానే నాకు తోడుగా మా బ్లాకీ కూడా వస్తుంది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మా బ్లాకీ అంటే మా ఇంటి ముందు ఉన్న స్ట్రీట్ డాగ్. అది కూడా నా వెనకాలే వస్తుంది, బిస్కెట్ ఏమైనా కొని పెడతానని చెప్పి. అప్పుడు నాకు ఆవు కనపడ్డది. మళ్ళీ వెనక్కి వచ్చి పొట్టంతా తీసుకెళ్ళి
బెల్లం కలిపి ఆవుకైతే పెట్టేశాను. ఇంకా వడలది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఇడ్లీకి వేసుకోవాలి. రవ్వ కూడా నానబెట్టుకోవాలి. రవ్వ కూడా తీసుకొచ్చాను అమ్మ వాళ్ళది. రెండే వాడతాను. లేదు అని అంటే లలిత వాళ్ళది కూడా బాగానే ఉంటుంది, లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వ. కానీ అదైతే ఇక్కడ దొరకలేదు నాకు, అమ్మ వాళ్ళది దొరికింది. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీకి వేస్తాను. ఉప్పు అయితే వేయను. ఇడ్లీకి కానీ దోశకి కానీ ఎప్పుడైనా పట్టుకునేటప్పుడు మటుకు ఉప్పు వేయకుండా అలా మిక్సీ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజుల ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా టేస్ట్ అనేది మారదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం విడిగా అయితే తీసి నేను అప్పుడు ఉప్పు కలుపుకుంటాను. గ్రైండర్లో వేసిన పప్పు కొంచెం ఎక్కువగా ఒదిగిస్తుంది. ఇంకొకటి రవ్వ కూడా తేడా ఉంటుంది. గ్రైండర్లో వేస్తే 1 గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల రవ్వ పోసుకుంటారు. అదే గ్రైండర్లో వేసుకునే దానికి 3 గ్లాసుల రవ్వ వేసుకుంటారు. ఇక్కడ నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదా, గ్రైండర్లో వేసుకున్నానని 3 గ్లాసుల రవ్వ అయితే పోసుకున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ కూడా ఉంది కానీ ముందుగానే నిండుకోకముందు తెచ్చిపెట్టుకుంటాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవాలి. స్టవ్ క్లీన్ చేసే ముందు ఇక్కడ స్టవ్ మీద పక్కన అంతా డికాషన్ అంతా పడిపోయింది. ఆ డికాషన్ది అది మిక్సీల దగ్గర అవన్నీ క్లీన్ చేసుకున్నాక అప్పుడు స్టవ్ అయితే నీట్ చేసుకుంటాను. ఇగోండి 3 గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నాను. కడగకుండా నేనైతే వాడను. ఇంకోటి నల్ల నీళ్ళతోటి కూడా కడుక్కోలేదు. బిందెలో నీళ్ళు 2 సార్లు కడిగిన తర్వాత అప్పుడు ఈ రవ్వ తీసుకెళ్ళి మినప్పప్పు మొత్తం మెత్తగా అయిన తర్వాత అందులో వేసి మళ్ళీ 10 నిమిషాలు రుబ్బుకుంటాను. రవ్వ అందులో వేస్తే మనకి ఇంకొంచెం ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సగం రవ్వ అయినా వేసుకోవచ్చు. లేదు రవ్వ వేయకుండా పప్పు కూడా ఇందులోకి నానిన తర్వాత, రవ్వ నానాల్సిన పని లేదు. కడిగి ఇందులో రుబ్బిన పిండిని ఇందులో కలిపేసుకోవచ్చు. ఈ పనసగింజలు కూడా కుంపటి మీద వేయించుకుంటారు. లేదు అని అంటే కనుక నేను పల్లీలు ఉడకబెట్టకపోయి ఉంటే కనుక ఇవే ఉడకబెట్టుకొని తినేదాన్ని. పల్లీలు కొని తప్పు చేశానేమో అని అనిపించింది. పనసగింజలు సాంబార్లో కూడా వేసుకుంటారు. మా అమ్మమ్మ వాళ్ళు అలాగే వేసేవారు. ఇంకా ఇప్పుడు ఇడ్లీ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకనంటే వాటర్గా అయ్యిందేమో, పప్పు అక్కడక్కడ ఉండిపోయింది. అందుకని ఇది ఇంకా కొంచెం మెత్తగా అయిన తర్వాత రవ్వ తీసుకొని పిండి ఇందులో వేస్తాను. గట్టిగా రుబ్బుకుంటేనే మంచిది. ఇడ్లీ పిండి పొంగిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీకి వస్తుంది. మరీ అంత గట్టిగా ఏం రుబ్బుకోవాల్సిన పని లేదు. ఇంకా దోశలకైతే గట్టిగా రుబ్బుకుంటాను, ఎందుకంటే పునుగులు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనం రవ్వ వేసేసుకుందాం. రవ్వ నేను ఇలా వేస్తున్నాను అని చూపిస్తున్నాను, కానీ మీరు కూడా ఇలాగే చేసుకోవాలి అని కాదు. ఇంకా పని చాలా ఉంది. బయట బకెట్లు మొత్తం పాకుడు పట్టేసాయి. అవి తోమేసేసి ఇంకా స్టవ్ గట్టు ఒకటి కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇవి పప్పు తీసేసి ఇంకా నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఈరోజు ఈవినింగ్ వస్తారు. ఒకరోజు ఈవినింగ్ వస్తే ఒకరోజు మార్నింగ్ వస్తారు. కానీ నేను వెళ్ళి వచ్చిన క్లిప్ ఒక్కటి మర్చిపోయాను షూట్ చేయడం. కానీ అది కూడా తీసుంటే నాది సినిమా లాగా అయ్యేది. ఒక 40 మినిట్స్కి వెళ్ళిపోయేదేమో. అది తీయనందుకు ఇక్కడ కూడా ఎడిట్ చేస్తే ఇప్పుడు ఇంతసేపు వచ్చింది. నైట్ వరకు అయితే షూట్ చేశానని చెప్పాను కదా, అందుకు చెప్తున్నాను. హోమియోపతికి ఇవన్నీ క్లీన్ చేసుకున్నాకైతే నేనైతే హోమియోపతికి కూడా వెళ్ళేసి మందులు తీసుకొని వచ్చాను. హోమియోపతి మందులు ఎందుకు వాడతాను అని అంటే, సైనస్ ఉన్న వాళ్ళకి హోమియోపతి అయితే మంచి మెడిసిన్ అని చెప్తాను. లేదు అని అంటే కనుక సైనస్ ఉన్న వాళ్ళు కానీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కానీ ఆనియన్ పచ్చిది ఉంటుంది కదా, అది కొంచెం మిక్సీ పట్టి ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు 2 డ్రాప్స్ ముక్కులో వేసుకుంటే 2 సైడ్లు కనుక పిల్లర్ ఉంటుంది కదా చిన్నపిల్లలది, ఆ పిల్లర్ తోటి వేసుకుంటే కనుక మైగ్రేన్ తలనొప్పి కానీ సైనస్ కానీ తగ్గుతుందిట. నేను మీకు చెప్తున్నాను. ఇంకొకటి ఆవ నూనె కూడా ముక్కులో వేసుకుంటాను చలికాలం వచ్చినా కానీ. లేదు అని అంటే కనుక ఎప్పుడూ కూడా నైట్స్ కానీ మార్నింగ్ లేచినప్పుడు కానీ అటొక డ్రాపు ఇటొక డ్రాపు వేసుకుంటే మంచిది. ఇంకొకటి గుండెలకి రాసుకున్నా కూడా ఆవ నూనె వేడికి సైనస్ అనేది రాదు. ఇప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి డికాషన్ అంతా పడిపోయిందని చెప్పాను కదా, ఇవన్నీ
పేపర్ అంతా తీసేసి అక్కడ వేరే పేపర్స్ వేసుకుందామని చెప్పి స్టవ్ ఇంతసేపు కడగలేదు. ఇక్కడి నుంచి క్లీన్ చేసుకొని అటు వస్తే ఇంకా స్టవ్ దగ్గర పని అంతా అయిపోతుంది. భాగ్య వచ్చి అంట్లు తోముకుంటుంది. ఇవి క్లీన్ చేయకుండా ఇలానే ఉంచితే కనుక జిల్ల పురుగులు ఇంట్లో ఎక్కువ అయిపోతాయి. కవర్ అంతా తీసేసాను. తీసి ఇంకా ఇవి జెప్టో నుంచి వచ్చిన పేపర్స్ అన్నిట్లో కూడా ఈ మధ్య ఈ పేపర్స్ పాడేయకుండా ఇలా అయితే ర్యాక్స్లో కానీ ఇంకా ఈ మిక్సీల కింద కానీ వేసుకుంటున్నాను. చాలా మందంగా ఉంటున్నాయి. కొంచెం వాటర్ పడ్డా కూడా అంతగా తడి పీల్చుకోవట్లేదు. లావుగా ఉండడం వల్ల పేపర్ మందంగా ఉంది. ఇంకా ఆవాలు, జీలకర్ర, సగ్గుబియ్యము, ఇంకా శనగపిండి దగ్గరలో పెట్టుకున్నాను. ఇవి స్టవ్ స్టాండ్స్ అన్నీ తీసేసి ఇంకా స్టవ్ కూడా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇంకా గట్టి దగ్గర పని అయిపోయినట్టే. ఇంకా బకెట్లు మొత్తం బోర్ వాటర్కి కానీ ఇంకా మంజీరా వాటర్కి కానీ ఇలా పాకుడు పడతాయో ఏమో మరి. 2 రోజులకు ఒకసారి ఆ బకెట్లు తోమకపోతే మటుకు మొత్తం గ్రీన్గా అయిపోతాయి బకెట్లు. నీళ్ళు పట్టేసుకొని వచ్చాను. అసలు ఈ వాయిస్ అయితే మొత్తం నేను రాగానే చెప్పాను. ఇడ్లీ పిండి కూడా తీసేసి స్టవ్ అయితే కడిగేశాను. ఇంకా ఇప్పుడు ఇది ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టి ఒకటి బయట పెడతాను. ఒకటి పొంగిన తర్వాత ఈ పిండి తీసుకెళ్ళి అందులో కలిపేస్తే సరిపోతుంది. ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా నైట్కి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి నేను హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇది వచ్చి ఇడ్లీ పిండి పక్కన పెట్టానని చెప్పాను కదా, ఇంకా పొంగలేదు. ఇది వచ్చేసి వడపిండి. ఇంకా వడలు వేసేసుకుందాం, మిక్సీ చేసుకొని రావాలి. ఈ లోపల నూనె అయితే పోసుకుంటున్నాను. ఈ నూనె కూడా ఎక్కువసార్లు వాడను. ఇది ఇప్పుడు వడలు వేసిన తర్వాత మళ్ళీ రేపు వడలు వేస్తాను, దేంట్లో కన్నా ఇచ్చేస్తాను, మళ్ళీ హీట్ చేస్తానని అనుకోవద్దు. ఇది ఇప్పుడు వాడిన తర్వాత స్టవ్ బంద్ చేసి గిన్నెలోకి తీసేసి అప్పుడు కూరలకి వాడతాను. 2-3 సార్లు మటుకు మళ్ళీ ఏ నూనె కూడా వాడను. పొద్దున్న మైసూర్ బజ్జీలు వేశాను కదా, కొంచెం అంటే కొంచెం నూనె ఉంటే నేనైతే పడేశాను. బాగా ఎక్కువ అయిందేమో, నూనె ఎందుకు పడేశాను అని అనుకుంటారు. హెల్త్కి పెట్టుకునే మెడిసిన్స్కి కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెట్టుకునే దానికంటే ఇలా నూనె పాడేయటమే మంచిది. 2-3 సార్లు వాడితే కనుక హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. నూనె పోసాను కదా, ఈ లోపల పచ్చడి చేసుకొని రావాలి. ఇదంతా చల్లగా అయింది. ఇప్పుడు పొట్టంతా తీయాలి. చల్లగా అయిన తర్వాత తీస్తాను కదా. టమాటా మీద లేయర్ అంతా తీసిన తర్వాత మిక్సీలో వేసుకొని పచ్చడి అయితే చేసి తీసుకొచ్చాను. టమాటా పచ్చడి చేసేటప్పుడు వాటర్ ఉంటే కనుక అలాగే ఉంచేస్తాను. మిక్సీ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది అందులో పోస్తే టేస్ట్ బాగుంటుంది. లేదు అని అంటే కనుక మిక్సీ బాగాలేదనుకోండి, మిక్సీ అంతా కారి మొకాన కూడా పడుతుంది. ఇంకా పచ్చడి రెడీ అయిపోయిందిగా, వడలు వేసుకుందాం. వడలు వేయాలన్నా కూడా రావాలి, అందరికీ కూడా ఈజీగా రావు. కానీ పిండి కొంచెం గట్టిగా ఉండాలి. వేసే విధానం కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అయితే చేతి మీదనే వేస్తారు. నూనె బాగా కాగిన తర్వాత ఒక 4-5 వడలు అయితే వేస్తాను. చిన్న బూలెమ్మ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే నూనె ఎక్కువగా వాడను కాబట్టి, మళ్ళీ అది యూస్ చేసుకోను కాబట్టి చిన్న బూలెమ్మ కూడా పెట్టుకున్నాను. ఇంత చిన్నది ఎందుకు పెట్టుకోవడం, పెద్దది లేదా అని మీకు ఎవరికైనా డౌట్ వస్తుందని క్లారిఫై చేస్తున్నాను. రేపు మార్నింగ్ కోసం వేడి నీళ్ళు పెట్టాను. మిల్టన్ను అయితే పోసేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ మెంతిపిండి వాటర్ తాగే అలవాటు ఉంది కదా, అందుకనే మిల్టన్లో పోసి పెట్టుకున్నాను. మిల్టన్లో వాటర్ పోసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కాబట్టి అలా పెట్టుకుంటాను. వడలు అయితే చాలా బాగున్నాయి. మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోటి ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మీ ముందుకి వస్తాను. నాకు ఎంత హ్యాపీగా ఉందో ఈ డే రొటీన్. ఇన్ని నెలలు, ఒక నెల అయిపోయిన తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నందుకు. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.